పుణ్యాహవచన కార్యక్రమం జరిగింది. ఆ కలశంలో ఉండేటువంటి తీర్థంలో పుండరీకాక్షుణ్ణి సుదర్శనుణ్ణి ఆవాహన చేసి కలశ పూజ జరిపిన తర్వాత ఆ తీర్థాన్ని వేదమంత్రములతో అభిమంత్రణం చేశారు. అలా అభిమంత్రణం చేసినటువంటి తీర్థాన్ని ఇక్కడ ఈ స్థలంలోను అలాగే ఇక్కడ ఉండేటువంటి ద్రవ్యములపై దాన్ని చల్లడం వల్ల దానికి పవిత్రత చేకూరుతుంది. ఏ కార్యక్రమం జరిపినా ఆ కార్యక్రమం పరిసమాప్తం కావడానికి విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమం పవిత్రత కోసమని జరపడం సంప్రదాయం. ఆ విధంగా ఆ రెండు కార్యక్రమాలు జరిపిన తర్వాత ప్రధానమైనటువంటి కార్యక్రమంలో ప్రవేశించడం జరుగుతుంది. దానికి సంబంధించి పూర్వరంగం అంతా కూడా ఇక్కడ తయారు చేసుకున్నారు. పట్టాభిషేకోత్సవానికి కావలసినటువంటి మండపాన్ని అంతా తయారు చేశారు. ఈ పట్టాభిషేకోత్సవాన్ని సేవించడానికై మన తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరులైనటువంటి శ్రీమాన్ రాధాకృష్ణన్ గారు విచ్చేశారు. 2011వ సంవత్సరంలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాన్ని సంకల్పించి ప్రారంభించినప్పటి నుండి ప్రతి సంవత్సరం మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఉండేటువంటి వారు ఈ పట్టాభిషేకోత్సవంలో పాల్గొని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం జరిగేటువంటి ఈ పట్టాభిషేకోత్సవంలో కూడా పాల్గొనడానికై శ్రీమాన్ రాధాకృష్ణన్ గారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. రామచంద్రమూర్తి జగత్ప్రభువు జగత్ చక్రవర్తి. అటువంటి రాముని సేవలో ఎవరు తరించినా తద్వారా రాముని యొక్క శక్తి వారిలో చేరుతుంది. వారు ఒక చక్కని పరిపాలనను అందించగలరు. మనం రామునికి పట్టాభిషేకం చేయడంలో ఇదే ప్రధానమైనటువంటి తాత్పర్యం. అసలు రాముణ్ణి పూజించడంలో ఉద్దేశ్యం కూడా అదే. కేవలం రాముడని కాకుండా మన సనాతన ధర్మంలో ఎందరో దేవతలు ఎందరో దేవీ మణులు ఉన్నారు. వారందరినీ మనం పూజిస్తూనే ఉంటాం. ఎంతమందిని పూజించినా ఆ దేవతల యొక్క అనుగ్రహం వలన ఆ దేవతలు మనకేదో గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తారనేటువంటి ఒక విశ్వాసంతో వారిని పూజిస్తాం. అయితే రాముణ్ణి పూజించడంలో ఏమిటి ప్రధానమైనటువంటి తాత్పర్యం అంటే, ఇతర దేవతలను మనం పూజించి వారు ఇచ్చేటువంటి వరముల ద్వారా మనం ఆయా ఫలితములను పొందవచ్చు. కానీ రామచంద్రుణ్ణి పూజించడంలో రాముడు ఏదో గొప్ప ఫలితాన్ని ఇస్తాడనడం కంటే రామచంద్రమూర్తి వంటి ఒక గొప్ప శక్తి మనలో ఏర్పడుతుంది అనేటువంటి భావనతోనే పూజించడం. రాముణ్ణి పూజించడంలో మన ఉద్దేశం ఏమిటి అనంటే, మనమే రాముడైపోవాలి అని అభిప్రాయం. ఇతర దేవతల విషయంలో కంటే మనమే రాముడైతే తద్వారా లోకానికి క్షేమమని. రాముణ్ణి దైవముగా భావించి పూజించడం ఒక విధానమైతే, రాముణ్ణి ఒక ఆదర్శమైనటువంటి మానవుడుగా భావించి పూజించడం అది మనకు మరింత శ్రేయస్కరం. రామకథ అందుకనే ఏర్పడింది. రామకథ దేనికి అనంటే, రాముణ్ణి పూజించు రామనామాన్ని జపించు అనడం కంటే రాముని చరిత్రను మననం చేసుకొని రాముని వలె మనం ప్రవర్తించాలి అనడం కోసమని రామకథ ఏర్పడింది. రామవద్వర్తితవ్యం నచ రావణాదివత్ అని. రాముని కథలో చాలామంది ఉన్నారు. రాముడొక్కడే కాదు కదండి. రాముడున్నాడు, రాముని తండ్రి దశరథుడున్నాడు, రామునికి ఉండేటువంటి తమ్ముళ్ళు ఉన్నారు, రావణాసురుడు ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉంటున్నా మనకు రాముడే ఎందుకు ఆదర్శం అంటే, రాముని వలె ఉండాలి అని చెప్పడం కోసమని. అందుకని పట్టాభిషేకం చేసుకోవడంలో ఉద్దేశం కూడా రాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత
11,000 సంవత్సరాలు పరిపాలించి రామరాజ్యం అంటే ఇలా ఉండాలి అని మనకు ఆదర్శాన్ని చూపించాడు. అందుకని రామ పట్టాభిషేకం చేసుకోవడం, అర్చక స్వాములు తర్వాత కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు. మధ్య మధ్యలో మనకు రామాయణ కథలోని రామ కథలోని వృత్తాంతాలను చెప్పుకుంటూ పట్టాభిషేకంలోని ఆంతర్యాన్ని మనం గమనిద్దాం. భద్రాచల సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి ఋత్విక్వరణం కరిష్యే దేవేశం ప్రార్థ్య పారావారపయో విశోషణ కళాపారీన కాలానలజ్వాలాజాల విహారహారి విశిఖ వ్యాపార ఘోరక్రమః సర్వావస్థ సకృత్ ప్రపన్న జనతా సంరక్షణైక వ్రతి ధర్మో విగ్రహవాన ధర్మ విరతిం ధన్వీ సతన్వీ తునః భద్రాద్రి రామ కృపయా పరయా ముదాతే బ్రహ్మోత్సవేషు క్రియమాణ మహోత్సవోయం పట్టాభిషేకమతిమోదమముం గృహాణ సద్ధర్మ పాలన ధియే చ ప్రభోః ప్రజానాం ఇది దేవేశం ప్రార్థ్య అస్మిన్ అనుజ్ఞామాదాయ స్వామినః పట్టాభిషేక మహోత్సవఖ్యే కర్మణి ఋత్విగ్వరణం కుర్యాత్. హరిత సగోత్రోద్భవం పొడిచేటి రామచంద్రాచార్య శర్మాణం వసిష్ఠస్థానే ఆచార్యం త్వాం వృణీమహే యథాచార్యో వసిష్ఠో హి పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. కౌశిక గోత్రోద్భవం అమరవాది జగన్నాథ. రాముని పట్టాభిషేకం జరిగినప్పుడు రామునికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి వాళ్ళలో వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అభ్యషించన్ వరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా అని వాల్మీకి మహర్షి చెప్తారు. రామునికి పట్టాభిషేకం జరిపినటువంటి వాళ్ళల్లో ఆ మహర్షులు ఉన్నారు. ఎవరు అంటే రామానుజాచార్య శర్మ, రామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, విజయుడు అని 8 మంది పురోహితులు ఆనాడు రాముని పట్టాభిషేకాన్ని నిర్వర్తించారట. ఆ 8 మంది పురోహితులకు ప్రతినిధులుగా ఇక్కడ కొంతమంది ఋత్విక్కులను వరిస్తూ ఉన్నారు. పూజ, పుణ్యాహవచనం అనేటువంటి 2 కార్యక్రమాలు జరుపుకున్న తర్వాత ఒక్కొక్క ఋత్విక్కును ఇక్కడ వరణం చేస్తున్నారు. కౌశిక గోత్రోద్భవం వశిష్ఠుడి స్థానంలో ఒకరిని, రామదేవుని స్థానంలో ఒకరిని, కాశ్యపుని స్థానంలో ఒకరిని, ఒక్కొక్కరిని ఇక్కడ ఋత్విక్వరణ అనేటువంటి కార్యక్రమం నిర్వర్తించబడుతూ ఉన్నది. ఆత్రేయ గోత్రోద్భవం కోటి శ్రీమన్నారాయణాచార్య శర్మాణం సుయజ్ఞ రూపిణం త్వాం వృణీమహే యథా సుయజ్ఞ నామ ఋషిః పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. కౌశిక గోత్రోద్భవం స్థలసాయి శ్రీనివాస రామానుజాచార్య శర్మాణం గౌతమ రూపిణం త్వాం వృణీమహే. గౌతమ రూపిణం త్వాం వృణీమహే యథా గౌతమ నామ ఋషిః పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. భారద్వాజ గోత్రోద్భవం మురళీకృష్ణమాచార్య శర్మాణం కాత్యాయన రూపిణం త్వాం వృణీమహే యథా కాత్యాయనో యోగి పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ.